ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థనాపూర్వకంగా ఈ దినము దేవుని యొక్క వాక్యమునకు సిద్ధపడదాం. ప్రార్థన. మా స్తుతులకు కారణభూతుడు అయిన గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయానికై స్తోత్రములు. తండ్రి, మమ్మల్ని ప్రేమించిన నీ ప్రేమకు వందనములు. మమ్మల్ని ప్రేమించి ఈ దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు. నీ వాక్యము చేత నాతో కార్యక్రమమును వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో మాట్లాడము. వినగలిగిన చెవిని, నీ వాక్యమును గ్రహించుకుంటే మనస్సును దయచేసి వాక్యములో ఉన్న నాయన దేవా సత్యముల చేత మమ్మల్ని బలపరిచి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము హోషేయ గ్రంథము 14వ అధ్యాయము మొదటి 2 వచనములను చదువుకుందాం. ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపుము. ఎడ్లకు బదులుగా నీవు మా పెదవులను అర్పించుచున్నాము. నీవి అంగీకరింపనవి అవి మాకున్నవి. మనము చదివిన వాక్య భాగములో ఇశ్రాయేలును దేవుని యొద్దకు తిరిగి రమ్మని సెలవిచ్చే కార్యమును చూడగలము. నీవు తొట్టిల్లి దేవుని యొక్క మార్గం నుండి తొలగిపోయి పాపమునకు నీ జీవితమును అప్పగించుకున్నావు. కానీ నీ యొక్క జీవితమును నీవు మార్చుకొని యెహోవా యొద్దకు తిరిగి రమ్మని దేవుని యొక్క సేవకుడు ప్రవక్త అయిన హోషేయ తన యొక్క జీవిత అనుభవం ద్వారాగా నేర్పించే కార్యమును చూడగలం. ఆయన జీవితములో ప్రభు ఆయనను ఒక మంచి ఉదాహరణగా, లేకుంటే తన జీవితమును అనేకులకు ఒక సాక్ష్యముగా ఉంచినాడు. ఇశ్రాయేలీయులు ఎలాగూ దేవునిని మరచిపోయినారు, ఎలాగూ దేవుని విడిచిపెట్టి విగ్రహాల వైపు, అన్య దేవతల వైపు తిరిగి దేవుని దుఃఖపరుస్తున్నారు అన్న కార్యమును చాలా తేటగా ఆయన జీవితములో మనకు చూపిస్తూ ఉన్నారు. ఆయన ఎలాగూ తన ప్రజలైన వారిని ప్రేమించినాడు. ఎన్నిసార్లు వారు లోబడకుండగా దేవునిని విడిచిపెట్టి వెళ్ళినను సరే, లోకము వైపు చూసినను సరే, విగ్రహారాధన వైపు చూసినను సరే, దేవుని మరచిన ప్రజలుగా ఉన్నప్పటికీ వారి పట్ల ఆయన ప్రేమ ఎంతో గొప్పది అని ప్రభు తన ప్రజలతో మరలా మరలా మాట్లాడుచు తన సేవకుని జీవితమును ఒక మంచి మాదిరిగా ఉంచినాడు. ఆయన జీవితం అనుభవంను మనము చూసినట్లయితే ఎలాగూ దేవుని ప్రజలైన వారు ఆయనను దుఃఖపరుస్తున్నారు అన్న కార్యమును మనము చూడగలము. ఈ ఉదయకాల సమయమున నీవు త్రొట్టిల్లి దేవుని యొక్క మార్గము నుండి దూరముగా వెళ్ళిపోయి పాపములో చిక్కుకొని దేవుని యొక్క మార్గమును మరచిన వ్యక్తిగా ఉన్నప్పటికీ ప్రభు నిన్ను మరలా ఆయన యొద్దకు ఆహ్వానిస్తూ ఉన్నాడు, పిలుస్తూ ఉన్నాడు. నా యొద్దకు తిరిగిరా, నీవు చేసిన బలహీనతలు ఒప్పుకో, నీవు చేసిన వాటన్నిటినీ సరిచేసుకో, నేను నిన్ను ప్రేమించి ఉన్నాను, నిన్ను మరలా ఆహ్వానిస్తున్నా, లేకపోతే నేను మరలా చేర తీసుకునేదానికి సిద్ధముగా ఉన్నాను, నా కౌగుటిని చాచి ఉంచిన్నాను అని ప్రభు సెలవిచ్చే కార్యమును చూస్తూ ఉన్నాము. విగ్రహాలు, బలహీనమైన కార్యములు ఇవన్నీ నీకు పనికిరావు. నీవు ఏ కార్యములు అయితే నాకు సహాయముగా ఉంటావి అని అనుకొని వాటి వైపు పరిగెత్తుచున్నావో ఆ కార్యములను ప్రభు నీకు దూరముగా చేయమని, లేకపోతే వాటిని విడిచిపెట్టమని ప్రభు సెలవిస్తాడు. వాటిని విడిచిపెట్టి ఆయన యొద్దకు తిరిగి రమ్మంటాడు. ఆయన యొక్క కృపను సంపాదించుకొనమంటున్నాడు. ఆయన నీవు చేసిన బలహీనతలను జ్ఞాపకము చేసుకొని, నీవు చేసిన తిరుగుబాటును నేను క్షమిస్తాను, నేను స్వస్థపరుస్తాను, నిన్ను ప్రేమించి నిన్ను చేర్చుకుంటానని 4వ వచనంలోను 5వ వచనంలో ఉన్న కార్యములను చూసినప్పుడు ఆయన ఎంతగా మృదువుగా మనల్ని ప్రేమిస్తున్నాడు, ఎంతగా మన కొరకు అక్కర కలిగి ఉన్నాడు, మనం ఎలాగ ఉండాలని ఆశిస్తున్నాడు అన్న కార్యమును మనము చూడగలం. ఈ ఉదయకాల సమయమున ప్రభు నీకు నాకు సెలవిచ్చు కార్యం ఏమిటంటే, నీవు నేను ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ ఆయన యొద్దకు మరలా వచ్చి మన జీవితంలో సమర్పించుకున్నట్లయితే ఎటువంటి శోధన, ఎటువంటి బలహీనత, ఎటువంటి కార్యము నిన్ను కృంగదీసేదానికి ప్రయత్నించినను ప్రభు తన యొక్క అపారమైన కృపను
నీ మీద కుమ్మరించి నిన్ను ప్రేమతో కౌగిలి చేర్చుకొని నిన్ను తనతో పాటు యుగ యుగములు నీవు ఆనందించే కృపను అనుగ్రహించుటకై నీ యొక్క పాపములను క్షమించి నీ బలహీనతలను తుడిచివేసి ప్రేమతో నిన్ను తన యొక్క కౌగిటి చేర్చుకోవాలని ఆశిస్తూ ఉన్నాడు. నీవు ఆయన వైపు చూసి ఆ కృపను నీ జీవితంలో సంపాదించుకొని ఆయనలో ఉన్న ఆనందమును, ఆయనలో ఉన్న ఆశీర్వాదమును పొందుకోవాలని ప్రభు ఆశిస్తూ నీతో మాట్లాడుచున్నాడు. ఇశ్రాయేలు, నా యొద్దకే తిరిగిరా. ఓ ఇశ్రాయేలు, నా యొద్దకు తిరిగిరా. నీ దేవుడైన యెహోవా యొద్దకు తిరిగిరా అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఆయన నీవు త్రొట్టిల్ల మార్గములో నుండి, నీవు ఎక్కడైతే పడిపోయినావో ఆ మార్గములో నుండి నిన్ను బయటకు తీసి తనతో పాటు యుగ యుగములు నివసించే కృపను అనుగ్రహించాలని ఆశిస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన యేసయ్య, ఈ దినము నీవు మాతో మాట్లాడిన నాయన నీ యొక్క కార్యమును బట్టి స్తోత్రములు చెల్లించుకుంటూ, అవును తండ్రి, మేము నీవు మా దేవుడు, మా రక్షకుడు అని గ్రహించుకొని ఎక్కడైతే మేము కాలు జారి నీకు దూరముగా వెళ్ళినామో ఆ స్థలములో నుండి మరలా నీ వైపు చూస్తూ నడిచి నీ యొద్దకు రావటకును, నీ యందు నాయనా ఉన్న కృపను, నీ యందు ఉన్న ఆశీర్వాదమును సంపాదించుకున్నటకును నాకును మాకును సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ తోడయుండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.